లో ఆరాధన చేస్తాం. సిద్ధిదాత్రి అంటే పేరులోనే తెలిసిపోతోంది. సిద్ధి అంటే మనం ఏదైనా ఒక పని కనుక తలపెట్టినట్లయితే విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఒకవేళ ఏదైనా చిన్న పెద్ద ఆటంకాలు కలిగినా ఆ పనిని పూర్తి చేయగలగడమే సిద్ధి. ఆ సిద్ధిని కలిగించేటువంటి అమ్మవారే ఈ సిద్ధిదాత్రి దేవి. అయితే ఒక మాటలో చెప్పాలంటే దేవి భాగవతాన్ని తీసుకుని అందులో ఒక అంశంలో చెప్పాలి అంటే సాక్షాత్తు శంకరుడు ఈ సిద్ధిదాత్రి అమ్మవారిని ఆరాధన చేసి అష్టసిద్ధులు పొందారు అని చెప్తారు. అష్టసిద్ధులు అంటే ఏంటి? అందరికీ తెలుసు కదా. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామి, ఈశ్విత, వసిత్వ, సర్వకామసిద్ధి. వీటిల్ని అష్టసిద్ధులు అంటారు. ఈ అష్టసిద్ధులని కూడా కలిగింపజేస్తుంది. అయితే ఈ యొక్క సిద్ధిదాత్రి అమ్మవారు ఒక్క దేవతలకే కాకుండా యక్ష, గంధర్వ, రాక్షస, కిన్నెర, కింపురుష, నర, సుర, భోగి ఇటువంటి అన్ని జీవులకి కూడా ఈమె సిద్ధిని కలిగింపజేస్తుంది. రాక్షసులు అన్నంత మాత్రాన వీరేమీ క్రూరులు కాదు. వాళ్ళల్లో కూడా సాత్వికులు ఉన్నారు. ప్రహ్లాదుడు, విభీషణుడు, బలిచక్రవర్తి లాంటి వారు ఉన్నారు. అటువంటి సాత్వికంగా ఉండే రాక్షస జాతి వారిని గంధర్వ, యక్షజాతుల వారిని, యక్షజాతుల వారంటే ఉదాహరణగా చెప్పాలంటే కుబేరుడు, అలాగే సర్పాల్లో వాసుకి, అనంతుడు, తక్షకుడు ఇటువంటి సాత్విక సర్పజాతి వారిని, సరే ఇంద్రాది దేవతలందరినీ కూడా అమ్మవారు వారి వారి తపస్సును బట్టి సిద్ధిని ఇచ్చేటువంటి తల్లిగా ఆమె ఉంది కాబట్టి ఆవిడికి సిద్ధిదాత్రి అనే నామం చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ సిద్ధిదాత్రి అమ్మవారిని మానవులు ఎలాగ ఆరాధన చేస్తారు? మానవులు ఆరాధన చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటి అని అంటే, ఇందాక అనుకున్నాం కదా అష్టసిద్ధులు. ఆ అష్టసిద్ధులను ఇవ్వడమే కాకుండా అన్నిటికన్నా కూడా ఉత్కృష్టమైనది అంటే గొప్పది అయినటువంటి మోక్షసిద్ధిని కూడా ఇచ్చేటువంటి అమ్మవారిగా ఈ యొక్క సిద్ధిదాత్రి దేవిని ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే ఈమె ఎలాగ ఉంటారు అంటే 4 చేతులు కలిగి ఉండి ఆ 4 చేతుల్లో కమలం, అక్షమాల, 2 చేతుల్లో వరదం, అభయం ఇస్తూ అమ్మవారు చాలా శుద్ధ సాత్వికంగా అరమోర్పు నేత్రాలతోటి, అంటే సగం మూసి సగం తెరిచి ఉన్నటువంటి నేత్రాలను కలిగి అమ్మవారు ధ్యాన